Okay. So now why TCP and UDP is slow? Because in TCP, you are టీసీపీ sending ప్రాసెస్ అంతా చేయాలి. you are sending synchronization packet. You are getting synchronization plus acknowledgement. But again, you have to send the acknowledgement. But here, it will directly send the data. ఇక్కడ ఓన్లీ రిక్వెస్ట్ It అండ్ will directly రెస్పాన్స్. send the data and will directly receive the data in the UDP. యూడిపి. So that's why this is speed and this is less. So depend on our communication. Whether if you require the confirmation, you have to use TCP. No, I don't want confirmation. Just I need to send the data. Then I have to use the UDP. Right now, you understood what is TCP, UDP, how it will work, what is the differences. So if someone will ask you, TCP three-way handshake protocol is one of the definite interview question, especially in a basic level. So now you have to be perfect in the TCP three-way handshake protocol, right? And then ఓకే. there will be a definite question on TCP UDP. So you have to read what is TCP, what is UDP, what is the difference, and there are much more information apart from what I explained, right? So you have to go through those all the information. The URLs which I sent to you, you have to go through that. Then you can get the more information, right? ఓకే. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? టీసీపీ యూడిపి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఓకే. సో ఫస్ట్ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? టీసీపీ టీసీపీ. త్రీ హ్యాండ్షేక్ ప్రోటోకాల్. హ్యాండ్షేక్ ప్రోటోకాల్. సో మళ్ళీ తర్వాత టీసీపీ అంటే ఏంటి, మళ్ళీ యూడిపి అంటే ఏంటి, ఓకేనా? ఓకే. డిఫరెన్సెస్ టీసీపీ డిఫరెన్సెస్. మళ్ళీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, రైట్? ఓకే, ఇది మూడు నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ రైట్. నెక్స్ట్ SNMP ప్రోటోకాల్. ఓకే, సో ఫస్ట్ జనరల్ ఐడియా ఇస్తా. SNMP ప్రోటోకాల్. సో ఇప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని నెట్వర్క్ డివైస్ ఉంటున్నాయి కదా, ఓకే. సో ఇన్ని నెట్వర్క్ ఉన్నప్పుడు మనకి ఇట్లా కొన్ని వేల డివైసెస్ ఉంటాయి. ఇట్లా మనకి కొన్ని వేల డివైసెస్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 100 హియర్, సో someone need to manage these all physical connections, right? Or else how would I down? ఈ డివైస్ డౌన్ అయితే మనకి తెలియగలగాలి. మనకి ఒక మానిటరింగ్ టూల్ ఉంది, ఓకేనా? ఒక మానిటరింగ్ టూల్ ఉంది. ఈ మానిటరింగ్ టూల్లో డివైస్ 1 2 3
సో ఇలా నీకు ఎన్ని డివైసెస్ ఉంటే ఇక్కడ అన్ని డివైసెస్ కాన్ఫిగరేషన్ ఉండాలి, అంతేనా? ఉదాహరణకి 100 డివైసెస్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉండాలి. సో దీనికి ఇక్కడ ఒక ఇండికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండికేషన్, ఇక్కడ ఒక ఇండికేషన్, ఇక్కడ ఒక ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ no problem. Let's paint. Right. This is your some monitoring protocol, and here you have multiple devices. Right, and 1 device, 2 devices, and 3 devices, and 4 devices. సో ఇట్లా మనకి 100 డివైజెస్ ఉంటాయి. సో 100 డివైజెస్ ఉన్నప్పుడు మనకి ఏది ఎలా ఉందని ఎలా తెలియాలి? సో దీనికి ఏంటంటే నెట్వర్క్లో కొన్ని మానిటరింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఇక్కడ ల్యాప్టాప్ ఉంది అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ రౌటర్ ఉంది, ఇక్కడ స్విచ్ ఉంది, ఇక్కడ ఇంకా సంథింగ్ ఏదో ఫైర్ వాల్ లేదంటే ఏదో, ఇవన్నీ నెట్వర్క్ డివైస్. ఇది ఇంట్రడక్షన్ నేను చెప్తాను, ఓకేనా? ఓకే. సో నాకు ఇప్పుడు ఇది అప్ ఉందా ఎలా తెలవాలి? నా దగ్గర 100 డివైజెస్ ఉన్నాయి, మరి నాకు తెలియాలి కదా ఈ డివైస్ అప్ ఉందని. ఓకే, రైట్. సో ఈ మానిటరింగ్ టూల్లో ఏంటంటే నీకు ఈ మానిటరింగ్ టూల్లో ఈ ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ యూజ్ చేసి ఈ మానిటరింగ్ టూల్లో ప్రతి డివైస్ని ఇక్కడ యాడ్ చేస్తారు. ఎస్ఎన్ఎంపి సర్వర్కి కమ్యూనికేట్ అయ్యేలాగా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఎన్ఎంపి క్లయింట్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ఎంపి సర్వర్ ఉంటుంది. ఈ ఎస్ఎన్ఎంపి క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో క్లయింట్ ప్లస్ సర్వర్, సో ఈ సర్వర్ ఇది క్లయింట్ సర్వర్. సో ప్రతి డివైస్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక మానిటరింగ్ టూల్ అంటే ఈ డివైస్ ఒక క్లయింట్. సో ఇదంతా పోయి ఒక దగ్గర సర్వర్కి సింక్ అవుతూ ఉంటుంది. సో ఒక సర్వర్, సో ఈ క్లయింట్ అనేది ఎప్పుడు సర్వర్కి సింక్ అవ్వకుండా ఉండాలి. ఇందులో 1000 డివైసెస్ ఉన్నా సరే ఈ ప్రతిదీ ఈ సర్వర్కి సింక్ కావాలి. ఈ సర్వర్కి సింక్ అయినప్పుడు ఈ మానిటరింగ్ ఇంజనీర్ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన కదా మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. సో ఈ మానిటరింగ్ చేసే పర్సన్కి ఈ మీ ల్యాప్టాప్ అనేది ఇక్కడ నీకు ఈ మానిటరింగ్ టూల్ ఏంటంటే జస్ట్ లైక్ మన వాట్సాప్లో ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ లేకపోతే లేనట్టు చూపిస్తుంది కదా, సేమ్ సిమిలర్ వే ఈ మానిటరింగ్ టూల్లో మనకి డివైస్ ఆన్లైన్లో ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో గ్రీన్ కలర్ అంటే నీ డివైస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. ఒకవేళ రెడ్ కలర్ ఉందనుకో నీ డివైస్ అనేది డౌన్ అయింది. సో నువ్వు వెళ్ళి ఆ డివైస్ చెక్ చేసుకో, ఆ డివైస్లో పవర్ లేదా, ఇంటర్నెట్ లేదా, లేదు అంటే కనెక్షన్స్ లేదా. సో ఇది సంథింగ్, బట్ ఈ ఇండికేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డివైస్ ఈజ్ ఫెయిల్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై why it is failed and where it is failed. For example, ఇప్పుడు ఆంబర్ కలర్ ఉందనుకో, ఈ ఆంబర్ కలర్ ఉంటే ఏంటంటే నీ డివైస్ ఆన్లైన్లో ఉంది బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. సో అంటిల్ అన్లెస్ బిఫోర్ గోయింగ్ డౌన్ యూ హ్యావ్ టు వెరిఫై ఇట్, రైట్? గ్రీన్ కలర్ యువర్ డివైస్ హెల్త్ ఈజ్ ఫైన్. రెడ్ కలర్ యువర్ డివైస్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. Your device itself down. And amber color, your device is okay in network, but health is not good. So check and restore it again. అప్పుడు మనం ఈ ఏ డివైస్ అయితే ఈ ఇండికేటర్ ఉంటుందో సో దాన్ని బట్టి మనం ఇన్ఫార్మ్ చేస్తాం ఆ లోకల్లో. ఇప్పుడు ఉదాహరణకి మనం హైదరాబాద్లో ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పర్సన్కి ఈ కరీంనగర్లో ఉన్న డివైస్ ప్రాపర్గా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంజనీర్ ఉంటాడు. సో ఈ పర్సన్ ఇన్ఫార్మ్ చేద్దాం, నీ దగ్గర ఉన్న డివైస్ సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉంది, నువ్వు చెక్ చేసుకో, రైట్? సో అప్పుడు ఈ పర్సన్ వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటాడు సంథింగ్ ఐదర్ పవర్ ప్రాబ్లం ఉందా
లేదు అంటే ఇంటర్నెట్ కేబుల్ ఏమైనా కనెక్ట్ చేయలేదా, లేదు అంటే ఏదన్నా బ్లాక్ చేస్తుందా. ఈ లోకల్ ఒక్కో కంప్యూటర్కి ఒక్కో ఫైర్ వాల్ ఉంటుంది. ఇది ఏదన్నా బ్రౌన్ ఈ ఫైర్ వాల్ ఏదైనా బ్లాక్ చేస్తుందా, లేదంటే కంప్యూటర్లో సర్వీసెస్ అని ఉంటాయి, ఈ సర్వీస్ ఏదైనా స్టాప్ అయిందా. సో ఇది మన పని కాదు, ఇక్కడ ఉన్న పర్సన్ చూసుకోవాలి. మన పని ఓన్లీ జస్ట్ అకనాలెడ్జ్ చేయడం. ఇక్కడ నుండి మన మన పాయింట్ ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడికి నెట్వర్క్ ఉందా లేదా మనం చూసుకోవాలి. లేకపోతే మనం వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అది వాళ్ళు చూసుకోవాలి, మన వర్క్ కాదు. వీళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనం హెల్ప్ చేస్తాం, కానీ మన జాబ్ మాత్రం ఇక్కడ మనం ఏం అవసరం చేయాల్సింది ఉండదు. సో రైట్, ఈ ఎస్ఎన్ఎంపి అనేది ఏంటంటే సేమ్ లైక్ సర్వర్ క్లయింట్ కమ్యూనికేషన్. నీకు ఉదాహరణకి ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఈ ఉదాహరణకి నేను మానిటరింగ్ ఇంజనీర్ లాగా వర్క్ చేసిన అంటే, మానిటరింగ్ ఇంజనీర్ ఏం చేసినావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, లైక్ సోలార్ విన్స్, లేదంటే ఒకటి గోల్డ్ స్మిత్ అని ఒక టీల్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను సోలార్ విన్స్ టూల్. సో సోలార్ విన్స్ ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ సెటప్ ఇస్ దేర్. ఇన్ దట్ వీ హ్యావ్ ఆల్ నెట్వర్క్ డివైసెస్. In all network devices we can see whether these are available or not available, or some problem. Then we will report to some engineer, so they will take care of this. So this function, ఈ రెడ్ ఉండాలా గ్రీన్ ఉండాలా ఆంబర్ ఉండాలా అనేది డిసైడ్ చేసేది ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ కి ఈ దీనిలో ప్రోబ్ అంటారు, టెక్నికల్ గా ఈ వాటిని ప్రోబ్ అంటారు. సో ఈ ప్రోబ్ పంపించినప్పుడు ఈ ప్రోబ్కి మళ్ళీ రెస్పాన్స్ వస్తే, సారీ, ఇది ఫస్ట్ ఇది ఈ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఈ ప్రోబ్ రెస్పాన్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు గ్రీన్ చూపిస్తుంది. రెస్పాన్స్ రాకపోతే డౌన్ చూపిస్తుంది. పంపించి రెస్పాన్స్ వస్తుంది, బట్ సంథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈ డివైజ్ లో సంథింగ్ మాడ్యూల్ డౌన్ ప్రాబ్లం ఉంది చూపిస్తుంది. ఓకే, సో ఎస్ఎన్ఎంపి అబ్రివేషన్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. As a network engineer, this is a basic protocol we have to understand. Without this, there is no net, like no company will work. And this is simple basic. Without basic, there is no next further step. ఇంత ముందు మనం కొన్ని పోర్ట్ నంబర్ అనుకున్నాం కదా, మనకి టీసీపీ, యూడిపి, మల్టిపుల్ పోర్ట్ నంబర్స్ ఉంటవి. సో ఉదాహరణకు 161 యూడిపికి 161 ప్రోటోకాల్, 162 ప్రోటోకాల్. ఓకే, సో వాళ్ళు అడుగుతాడు వాట్ ఇస్ స్టాండర్డ్ యూడిపి పోర్ట్ నంబర్ 161, 162. ఓకే, ఈ ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ వర్క్ అయింది. సో నీ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ మళ్ళీ ఇంకొక క్లాస్, ఓకేనా. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎస్ఎన్ఎంపి ఆర్కిటెక్చర్, ఎస్ఎన్ఎంపి మేనేజర్, ఎస్ఎన్ఎంపి ఏజెంట్. సో ఈ డేటాబేస్ ఒకటి మేనేజ్ చేయాలి కదా, దాన్ని మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ అంటారు. సో ఎస్ఎన్ఎంపి మేనేజర్ పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్ యూజ్డ్ టు మానిటర్ ద నెట్వర్క్, ఆల్సో నోన్ యాజ్ ఎ నెట్వర్క్ మేనేజ్మెంట్ స్టేషన్. A router that runs SNMP server program is called agent, while host that runs the SNMP client program is called manager. So SNMP manager, it is a centralized system. It will monitor complete network. So it will also, you can call it as another name in network by network management station. Right? That runs the SNMP program, SNMP agent. So SNMP agent, it is a software module is installed on a managed device. The manager access the value stored in the database, whereas the agent maintain the information in the database. To ascertain if the router is congested or not, for instance, a manager can examine relevant variable that a router stores, such as the quantify of packets received and transmitted. ఇందులో ఏంటంటే ఉదాహరణకి ఒక పర్సన్ నెట్ వాడుతున్నాడు. సో నెట్ వాడినప్పుడు ఆయనకు స్లోనెస్ ఉందంటే సంథింగ్ ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెట్వర్క్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం, మనకు ఒక మేనేజర్ ఉన్నాడు. ఈ మేనేజర్ అనే పర్సన్ ఏంటంటే
నాకు నెట్వర్క్ స్లో ఉంది. ఇప్పుడు ఇప్పుడు మన నెట్వర్క్ ఇంజనీర్ పర్పస్ ఏంది? ఈ నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా డౌన్ కావద్దు, స్లో కావద్దు. ఓకే. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటే, సో నాకు ఇంటర్నెట్ ప్రాపర్గా రావట్లేదు, లేదంటే నాకు ఇప్పుడు నేను ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నా. సో ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ పేజీ రావట్లేదు. ఇప్పుడు కస్టమర్స్కి పేజ్ ఎట్లా ఓపెన్ అయ్యింది? సో అప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఈ కమ్యూనికేషన్ అనేది టెస్ట్ చేయాలి. సో ఈ ఎస్ఎన్ఎంపి సర్వర్ అనేది ఏం చేస్తుందంటే, ప్రతిదీ సింగిల్ పీస్ కూడా ట్రాక్ చేస్తుంది. నువ్వు ఎన్ని ప్యాకెట్లు పంపించినావు, నీకు ఎంత రెస్పాన్స్ వచ్చింది. సో మనం ఈ డేటా అనేది ఒక దగ్గర స్టోర్ అవుతుంది, ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది. సో ఈ సర్వర్ అనేది మన మానిటరింగ్ టూల్కి సింక్ అవుతుంది. సో వెళ్ళినప్పుడు ఇది ఒకటి చెప్పి ఆపేస్తా, ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్కి నాకు నెట్వర్క్ ఇంజనీర్ అయినా మనం డివైస్ టు డివైస్ చెక్ చేయలేం కదా. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు 100 ప్యాకెట్లు పంపిస్తే నాకు 50 ప్యాకెట్లు రిటర్న్ వచ్చినప్పుడు సంథింగ్ 50 ప్యాకెట్లు లాస్ అయినట్టే కదా. సో మనం పాయింట్ ఇది వెరిఫై చేయాలి. సో మళ్ళీ ఈ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, నీ నీ నెట్వర్క్ ప్రాపర్గా లేదు, నీ నెట్వర్క్ వల్ల నా నెట్వర్క్ ఇంపాక్ట్ అవుతుంది, నీ నెట్వర్క్ చెక్ చేసుకో. సో అప్పుడు ఈ పర్సన్ నెట్వర్క్ చెక్ చేసి మనకు ఈ ప్యాకెట్స్ అనేది హండ్రెడ్స్ వచ్చేలాగా ఆయన మనకి వర్క్ చేస్తాడు. సో ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ ఇది. ఇది నీకు ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్. సో ఇది చదువు. ఇందులో క్లియర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఎలా ఉంటుంది డయాగ్రామ్ ఏంటి అనేది. సో రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, గెట్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, ఓకేనా? ఇన్ఫర్మేషన్. ప్రతి దానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకు వర్షన్ 1లో ఏముంటుంది, వర్షన్ 2లో ఏముంటుంది, వర్షన్ 3లో ఏముంటుంది, ఓకేనా? దీనివల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా? ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కంట్రోల్. ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఇందులో నీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పేసి, ఓకేనా? ఓకే అంకుల్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. అంటే ఇవాళ చదివినాక రేపు అడుగుతా. ఓకే. ఆర్ప్, ట్రేస్, పింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ట్రేజర్ ఒకటి కొంచెం అసలు ట్రేజర్కి పిన్కి కనెక్షన్ ఏమి ఉండదా? ఉదాహరణకి సింపుల్, మళ్ళీ మళ్ళీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఉదాహరణకి డోంట్ సేవ్. ఉదాహరణకి ఇక్కడ ఒకటి, రైట్, మనకి ట్రేస్ రూట్ ఉండాలి కదా. ట్రేస్ రూట్ ఉదాహరణకి 1 2 3 4. సో ఇలా మనకి ఇక్కడ ఒక డివైస్ 20 ఉందనుకో, ఓకేనా? సో 1 2 ఇక్కడ నీ 20 అనేది ఉంది, ఓకేనా? సో మనం ఏం చెప్పినాం, నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఆల్ డివైజెస్. ఇది సముద్రం నుండి పోద్దా, ఆకాశం నుండి పోద్దా, వైర్డా వైర్లెసా మనకు సంబంధం లేదు. మొత్తం మీద ఏదో ఒక ఫామ్లో ఇది కనెక్ట్ కావాలి, ఓకే? సో ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే పింగ్ పింగ్ పింగ్కి ట్రేస్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పింగ్ అంటే ట్రేస్, పింగ్ ట్రేస్కి డిఫరెన్స్ ఏంటి? సో పింగ్ అనేది ఇది ఐసిఎంపి ప్రోటోకాల్, ఐసిఎంపి బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఓకే, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ఓకే? సో ఇది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఈ డివైస్ 1 నుండి ఈ డివైస్ 20కి, ఉదాహరణకు కంట్రోల్ జెడ్, నువ్వు డివైస్ 1 నుండి డివైస్ 2కి నువ్వు పింగ్ చేస్తావు. సో పింగ్ ఎలా చేయాలో నీకు తెలుసు కదా, ఎలా పింగ్ చేస్తాం మనం డివైస్ని?
కమాండ్ ఏం యూజ్ చేస్తాం మనం? పిన్ ఐపీ అడ్రస్. అంటే ఫార్మాట్ ఏంటిది? మనం ఎలా ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక ఇప్పుడు నీ ల్యాప్టాప్ నుండి మన గేట్ వేకి పింగ్ చేసినావు, అప్పుడు ఏమేం కమాండ్ ఎలా వాడినావు? అంటే పిన్ అని టైప్ చేసి ఐపీ అడ్రస్, రైట్. సో పింగ్ అండ్ IPv4 టైప్. సో అడ్రస్. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఈ నంబర్ 1 ఉన్న దగ్గర, ఈ నంబర్ 1 మిషన్ దగ్గర ఉన్న పర్సన్ కి నంబర్ 20 మిషన్ యొక్క స్టేటస్ కావాలి. సో ఈ నంబర్ 20 స్టేటస్ మనకు దగ్గర దీని ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా? ఓకే. రైట్. సో దీని ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు నంబర్ 1 ఉన్న పర్సన్ ఇక్కడ ఈ పింగ్ యూజ్ చేసి, ఈ పింగ్ దేనికి ఈ 20 సిస్టమ్కి చేస్తున్నాడు. 20 సిస్టమ్కి చేసినప్పుడు ఏంటంటే, సో మనకి ప్రాసెస్ తెలుసు కదా, ఇప్పుడు సిస్టమ్ 1 ఏం చేస్తుంది, ఈ 20 ఐపీ అడ్రస్ టైప్ ప్యాకెట్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఏ హై, నాకు ఐ వాంట్ 20 సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యూ నో ప్లీజ్ లెట్ మీ నో. సో నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు. ఓకే, లేదా ఓకే నెక్స్ట్. సో ఇలా ప్రతిదీ ఇలా వెళ్తే ఈ 20 సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ రెస్పాన్స్ వస్తుంది. అంతేనా? ప్రాపర్ మనకు తెలిసిన నెట్వర్క్. రైట్. సో ఇప్పుడు పింగ్ అనేది మనం ఈ పింగ్ టైప్ చేసినప్పుడు, పింగ్ ఇచ్చి ఈ డెస్టినేషన్ ఇచ్చినప్పుడు, ఆ, ఒక్క నిమిషం. సో ఈ పింగ్ ఇచ్చి డెస్టినేషన్ ఇచ్చినప్పుడు నీకు 1 నుండి రెస్పాన్స్ వచ్చింది, 2 నుండి రెస్పాన్స్ వచ్చింది, 3 నుండి రెస్పాన్స్ వచ్చింది. కానీ సమ్వేర్ ఇక్కడ ఒక 10 డివైస్ ఉంటుంది. ఈ 10 డివైస్ వచ్చిన దగ్గర నీకు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పింగ్ చేసినప్పుడు రిప్లై అని వచ్చింది కదా. సో ఈ 10 డివైస్ దగ్గర నెట్వర్క్ అనేది బ్రేక్ అయితే ఏంటంటే, ఈ పింగ్ లో నీకు నెట్వర్క్ ఇక్కడ బ్రేక్ అయిందా, ఇక్కడ బ్రేక్ అయిందా, ఇక్కడ బ్రేక్ అయిందో తెలియదు. ఇక్కడ ఓన్లీ టైం అవుట్ వస్తుంది. ఉదాహరణకి పింగ్ mehmahindra.com అంటే పింగ్ 10.10.10.10. ఓకే. ఓకే. రైట్. ఇంకొక 5 minutes కంప్లీట్ చేస్తాం. పింగ్ అదే ఇప్పుడు google.com ఇస్తే మనకు రెస్పాన్స్ వస్తుంది. రైట్. ఇక్కడ మనకి రిప్లై ఫ్రమ్ అని చెప్పి మనకి ఎక్కడి నుండి వస్తుంది కూడా అడ్రస్ తెలుస్తుంది. ఎన్ని ప్యాకెట్స్ సెండ్ చేసినాము, ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ వచ్చినా, ఎంత లాస్. ఇక్కడ నువ్వు 4 ప్యాకెట్స్ సెండ్ చేసినావు, రిసీవ్ ఏముంది, 0. నీకు లాస్ ఎంత ఉంది, 4 ప్యాకెట్స్. సో అంటే నువ్వు కంప్లీట్ 100% లాస్ ఉంది. నువ్వు ఎన్ని పంపిస్తే అన్ని డౌన్ అయితే, అన్ని లాస్. కానీ ఇక్కడ నువ్వు ఎన్ని పంపిస్తే నీకు అన్నిటికీ డేటా వచ్చింది. సో కానీ ఇక్కడ నీకు ఇక్కడ ఏమన్నా తెలిసిందా, ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదని ఏమన్నా మనకు ఇక్కడ తెలుస్తుందా? తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేజర్ 10.10.10.10. ఓకే. సో ఇది అంతలోపు ప్రాపర్గా కానీ మీకు మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ పింగ్ అనేది ఏంటంటే, నీకు డివైస్ ఇక్కడ డౌన్ అయినా ఇక్కడ డౌన్ అయినా జస్ట్ ఇది టైమ్అవుట్ మాత్రమే ఇస్తుంది. సో ఏమి ఇక్కడ మనకు టైమ్అవుట్ అని వచ్చింది కదా. సో మనం లాజికల్గా వర్క్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హైదరాబాద్లో ఒక డేటా సెంటర్లో కూర్చుంటావు, నువ్వు అమెరికాలో ఉన్న ఒక డివైస్ డౌన్ అని ఎట్లా చెక్ చేస్తావు? మనం అమెరికాకు అయితే చెక్ చేయలేం కదా. అప్పుడు నువ్వు లాజికల్గా పింగ్ చేస్తావు. ఇండియా నుండి నీకు ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ నుండి నువ్వు ఎక్కడికైనా రీచ్ కాగలుగుతావు. ఆ సర్వర్ నుండి నువ్వు ఈ పింగ్ నీ ఒక బ్రాంచ్కి పింగ్ చేసినప్పుడు పింగ్ అయితే లేదు. సో అప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, నేను ఇక్కడ నుండి చేసినప్పుడు నాకు డౌన్ అయింది కాబట్టి నాకు ఇది ఎక్కడ డౌన్ అయిందో కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక పర్సన్కి చెప్తావు, నీ డివైస్ నుంచి నాకు రెస్పాన్స్ వస్తలేదు, నీ డివైస్ వెళ్ళి చెక్ చేసుకో. బట్ ఫస్ట్ ఆ పర్సన్ మనకు తెలియాలి కదా డివైస్ ఎక్కడికి వెళ్ళమని చెప్పాలనికి. ఓకేనా? ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియా నుండి సింగపూర్ నుండి అమెరికాకి వెళ్ళాలి. ఇప్పుడు నెట్వర్క్ అనేది సింగపూర్లో డౌన్ ఉండొచ్చు, లేదంటే అమెరికాలో డౌన్ ఉండొచ్చు.
as a network engineer, first you have to identify that where is the network down, right? సో అప్పుడు ఏంటంటే ఈ పింగ్ అనేది జస్ట్ నెట్వర్క్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తుంది. రెండోది, ఉదాహరణకి నేను బ్యాంకింగ్ పర్సన్, నా బ్యాంక్ సర్వర్ అందరికి ఎందుకు పింగ్ కావాలి? అవసరం లేదు కదా. సో లేదు. టెక్నికల్ గా నెట్వర్క్ ఇంజనీర్ అనేది కావాలని కూడా ఈ పింగ్ ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో నీకు ఇక్కడ ఈ పింగ్ కి ఈ టైం అవుట్ వచ్చినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ డివైస్ ఈజ్ ఇన్ డౌన్. మేబీ సమ్ వన్ బ్లాక్ దట్ పింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ నుండి నాకు ఎవరైనా పింగ్ పంపిస్తే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వద్దు, వాళ్ళకి టైం అవుట్ ఇవ్వమని చెప్తాను నేనే కావాలని. అట్లా కూడా చేయొచ్చు మనం. సో అప్పుడు మనకు తెలియదు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా ఇస్తాం, ట్రేస్ రూట్ అని ఇస్తాం. ట్రేస్ రూట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ట్రేస్ రూట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది వెళ్తుంది. ఫస్ట్ ఈ పింగ్లు ఏంటంటే నీకు ఓన్లీ నెట్వర్క్ కనెక్షన్ ఉందా లేదా మాత్రమే చూపిస్తుంది. అది రియల్ గా డౌన్ ఉందా లేదంటే కావాలని కొంతమంది ఈ పింగ్ నాకు రెస్పాన్స్ ఆపేసారా మనకు తెలియదు. అది అంటిల్ అన్లెస్ మళ్ళీ నీకు నెట్వర్క్ ఇంజనీర్ మాత్రమే తెలుసు అది. సో ఇప్పుడు నాకు బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ కి ఆయనకు ఒక సర్వర్ రీచబిలిటీ అయితే లేదు. సో బ్యాంక్ ఆయనకు ఓన్లీ డబ్బులు ఎట్లా డిపాజిట్ చేయాలి, ఎట్లా విత్డ్రా చేయాలి మాత్రమే చెప్పగలుగుతాడు. లేదంటే వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ ఆయనకి ఇది ఐడియా ఉండదు, ఎందుకంటే ఇది ఆయన జాబ్ కాదు కాబట్టి. ఆయన ఓన్లీ కంప్లైంట్ అవుతుంది, నెట్వర్క్ ఏజెంట్ కాల్ చేసి నాకు సర్వర్ రెస్పాన్స్ అయితే లేదని చెప్తాడు. సో అప్పుడు నువ్వు ఈ పింగ్ చెక్ చేస్తావు. పింగ్ చెక్ చేసిన తర్వాత ఒక పింగ్ అవ్వట్లేదు కదా, నెక్స్ట్ ఏం చేస్తావు, నెక్స్ట్ ట్రేస్ రూట్ చేస్తావు. ట్రేస్ రూట్లో ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ మిషన్ 1 నుండి మిషన్ 2కి ఒక ప్యాకెట్ పంపిస్తుంది. రెస్పాన్స్ వస్తే ఇది ఓకే, నాకు ఇక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఈ 2 డివైస్ 3 డివైస్కి ప్యాకెట్ పంపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 1 నుంచి 2కి, ఈ 1 నుంచి 2కి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఓకే, 2 నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ 3 నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్లా 4. నెక్స్ట్ ఇక్కడ 5కి పోతుంది. ఈ 5కి పోయినప్పుడు మాత్రం మనకి ఇక్కడ రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ సో ఇప్పుడు నీకు తెలిసిపోయిందా ఏ డివైస్ నుంచి రెస్పాన్స్ వస్తలేదు అనేది? తెలిసింది. సో ఇప్పుడు మనకు నెట్వర్క్ ఇంజనీర్ దగ్గర ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డివైస్ ఎక్కడ కనెక్ట్ చేసిండు, ఎక్కడ కాన్ఫిగర్ అయ్యిండు, నీకు మ్యాప్స్ ఉంటుంది. రెండోది మనకు కొన్ని నేమ్ ఇండికేషన్స్ ఉంటాయి, ఓన్లీ నెట్వర్క్ ఇంజనీర్ మాత్రమే చెప్తారు అవి. సో ఆ పర్సన్కి తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వేం చెప్తావంటే, హే నేను ఇండియాలో ఉన్నా, నేను అమెరికాకి రీచ్ కావాలనుకుంటున్నా, కానీ నాకు ఇక్కడ సింగపూర్లోనే నెట్వర్క్ డౌన్ అయిపోయింది. ఈ సింగపూర్లో ఒక ఇంజనీర్ ఉంటాడు, నీ దగ్గర నెట్వర్క్ డౌన్ ఉంది, నాకు ఇది తొందరగా నువ్వు రీస్టోర్ చేసుకో, రైట్? సో ఈ ట్రేస్ రూట్కి పింగ్ అనేది జస్ట్ నువ్వు ఎక్కడికి పోతుంది అనవసరం, జస్ట్ నీకు టైం అవుట్ వచ్చిందా రిప్లై వచ్చిందా అది మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. ట్రేస్ రూట్ మాత్రం అట్లా కాదు, ప్రతి డివైస్ చెక్ చేసుకుని దాని ఐపీ అడ్రస్ కూడా ఇస్తుంది నీకు. ఎలా అంటే ఇప్పుడు నీకు ఇక్కడ పింగ్ చేసినావు, నీకు ఇక్కడ నా కన్ఫర్మేషన్ వెళ్తుందా, జస్ట్ నీకు టైం అవుట్ అవుతుంది, ఎక్కడ నుండి టైం అవుట్ అవుతుంది తెలియదు. తెలియదు. సరే ఇప్పుడు అదే నువ్వు ట్రేస్ రూట్ ఇస్తే ఇది చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా సర్వీస్ ప్రొవైడర్ జియో ఫైబర్, ఓకేనా? ఫస్ట్ ఇది జియో ఫైబర్కి వెళ్ళింది, ఈ జియో ఫైబర్ ఓకే, జియో ఫైబర్ మళ్ళీ వాడి ఇక్కడికి పంపించిండు, మళ్ళీ ఇంకా ఇలా నెక్స్ట్కి వెళ్తుండ. సో ఇక్కడ నుంచి నాకు రెస్పాన్స్ వస్తలేదు, సో అంటే నాకు ఇప్పుడు ఇక్కడ నుండి చెక్ చేసుకోవాలి. సో జియో ఫైబర్ నాకు సంబంధం లేని నెట్వర్క్ కాబట్టి వాడు నాకు యాక్సెస్ ఇయ్యడు. కానీ ఇప్పుడు నేను జియోనికి ఫోన్ చేసి నాకు నెట్వర్క్ ఇక్కడ నుండి రీచ్ అయితే లేదంటే వాడు ఇక్కడ లాగిన్ అయి చెక్ చేసుకుంటాడు. సేమ్ ఉదాహరణకి నీకు ఎస్బీఐ మేనేజర్ ఉన్నాడు, నీకు రీచబిలిటీ లేదు అంటే ఓకే, ఏ సర్వర్ అడుగుతావు, ఆ సర్వర్ పింగ్ చేసినావు, ఓకే నీ సర్వర్ నాకు అమెరికాకి వచ్చేటప్పుడు నాకు సింగపూర్లోనే డౌన్ అయిపోతుంది. సో ఓకే నుండి నేను సింగపూర్ ఇంజనీర్కి ఇన్ఫార్మ్ చేస్తా, సింగపూర్ ఇంజనీర్ ఈ పని చూసుకుంటాడు, రైట్? సో మనం లాజికల్గా మనం వర్క్ చేసి ఎక్కడైతే ఫిజికల్ ఇంటర్వేషన్ ఉంటుందో వాళ్ళకి చెప్తే సరిపోద్ది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైందా పింగ్ అంటే ఏంటి, ట్రేస్ రూట్ అంటే ఏంటండి? అర్థమైంది. పింగ్ లో నీకు జస్ట్ డివైస్ లైవ్ లో ఉందా లేదా, ఇది అప్ లో ఉంటే రిప్లై వస్తుంది, అప్ లో లేకపోతే టైం అవుట్ వస్తుంది, అంతే. కానీ నీకు ఎక్కడ డౌన్ అయిందని చూపెట్టదు. రెండోది, నెట్వర్క్ ఇంజనీర్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కావాలని కొన్నిసార్లు పింగ్ బ్లాక్ చేస్తాడు. సో నువ్వు నెట్వర్క్ ఇంజనీర్ కాబట్టి అందరిలాగా నాకు టైం అవుట్ వచ్చింది కాబట్టి ఇది డౌన్ అని చెప్పినావు అనుకో, అప్పుడు నార్మల్ పర్సన్ కి నీకు డిఫరెన్స్ ఏముంది కదా. సో అప్పుడు ట్రేస్ అనే కమాండ్ వాడతావు. సో ఈ కమాండ్ వాడి ట్రబుల్ షూట్ చేస్తావు. సో నాకు ఎక్కడ అప్ ఉంది, డౌన్ ఉంది, నువ్వు అప్పుడు ఐడెంటిఫై చేస్తావు, ఓకే నాకు ఇక్కడ డౌన్ ఉంది, ఇక్కడ నుంచి నేను ట్రబుల్ షూట్ స్టార్ట్ చేయాలి, రైట్? ఇది పింగ్ కి ట్రేస్ రూట్ కి డిఫరెన్స్.
క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? క్లియర్. ఓకే, సరే రైట్ మరి. సరే. బాయ్.